ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సూర్య, ఎందుకు నన్ను మోసం చేసావంటాడు. హిందూ, నువ్వు మోసం చేయలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హిందూ, నువ్వు సూర్య ఐపీఎస్ ఎవరికీ తెలియకుండా పోలీస్ జాబ్ చేస్తున్నావు. సూర్య షాక్ అయ్యి, అవును, ఒకప్పుడు నేను పోలీస్, కానీ నా కోమలి చనిపోయిన తర్వాత జాబ్ రిజైన్ చేద్దామనుకున్నా. కానీ కోమలి చనిపోయిన తర్వాత కోమలిని ఎవరు చంపారో తెలుసుకుందామని మళ్ళీ ఎవరికీ తెలియకుండా చేస్తున్నా. అయినా ఇది నీకు తెలుసు హిందూ, నాకు తెలుసు అంతే. చూడు హిందూ, నువ్వు నా దగ్గర ఈ నిజం ఎందుకు దాచావు? ఒక్కసారి కూడా అనిపించలేదా నాకు నీ గురించి నిజం చెప్పాలనే అనిపించింది సూర్య. కానీ నీ కోపం ఇలాంటి విషయాల్లో కోపం రాదు హిందూ, బాధ మాత్రమే వస్తుంది. నీకు తెలుసు కోమలి గురించి అయినా నువ్వు నా దగ్గర నిజం దాచావు. నీకు తెలుసు కోమలి నాకు దూరమైన దగ్గర నుంచి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో. హిందూ, 2 సంవత్సరాలు నా అక్కను ప్రేమించినందుకే నువ్వు అంతగా బాధపడుతున్నావు. మరి 22 సంవత్సరాలు పుట్టి పెరిగినందుకు నాకెంత బాధగా ఉంటుంది సూర్య అంటూ కింద కూలపడి ఏడుస్తూ ఉంది. మనసులో దేవుడా, ఏంటి అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాడు సూర్య. ఏడుస్తూ అలానే పడిపోయింది హిందూ. సూర్య షాక్ అయ్యి, హిందూ ఏమైంది హిందూ? చేతిలో తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి హిందూ పక్కన కూర్చున్నాడు. ఏడుస్తూ సొమ్మసిల్లి నిద్రలోకి జారుకుంది హిందూ. సూర్య, హిందూ, నా దగ్గర నువ్వు ఇంత పెద్ద నిజం ఎందుకు దాచావు? టేబుల్ పక్కన ఉన్న డైరీ గాలికి పేజీలు ఎగురుతూ ఉంది. సూర్య ఆ డైరీ చూసి అందులో ఉన్న ఫోటో చూసి షాక్ అవుతాడు. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేను. మొదటిసారి ఒక అబ్బాయిని చూడగానే నా గుండె చప్పుడు చాలా వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఎందుకో తెలీదు, తనని చూడగానే నా మనసంతా ఏదో తెలియని కొత్త అలజడిలోనైంది. ఇలా జరగటం నా జీవితంలో ఇదే మొదటిసారి. 6 అడుగుల అందగాడు, నల్లని మీసకట్టు, ఇంకా రంగు చెప్పవలసిన అవసరమే లేదు, ఎర్రని రంగు. ఇంకా తన పెదవులు చూడగానే నిజంగా ఎంత అందంగా ఉన్నాయో. తను నవ్వుతూ ఉంటే బుగ్గ మీద పడే చిన్న సొట్ట, అది ఇంకా అతని అందాన్ని మరింత పెంచింది. నిజంగా నా లైఫ్లో ఎలాంటి అబ్బాయి రావాలని కోరుకున్నానో అతను అచ్చం అలానే ఉన్నాడు. నా కలల రాకుమారుడు ఎక్కడ ఉన్నా సరే ఎప్పటికైనా నా దరికి చేరాలని తన కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే హిందూ ఆకాంక్ష. అంటే హిందూ ఇంతకు ముందు నుంచే నన్ను ప్రేమించిందా? ఓ గాడ్, అసలేంటిదంతా? డైరీ మళ్ళీ చదువుతూ ఉంటాడు సూర్య. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని విధంగా మలుపు తిరుగుతుంది అని అస్సలు ఊహించలేదు. నా ప్రేమను మనసులో చిగురించుకుంది అనుకున్నాను, కానీ ఇది ఇంతకుముందు మరో మనసు చిగురించింది. ఏం చేయను, నా ప్రాణమైన నా అక్క కంటే ఏది ఎక్కువ కాదు. తనే కోమలి ఆకాంక్ష, నా అక్క. నేను ప్రేమించిన ప్రేమని వదులుకోవటానికి చాలా కష్టంగా ఉంది. కానీ ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమను పొందటం నిజంగా చాలా అదృష్టం. నాకు అది లేదు, కానీ నా అక్క సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు. ఈ బాధ ఎవరితో పంచుకోవాలో తెలియక, ఎవరితో చెప్పుకొని బాధపడాలో తెలియక ఇలా నా బాధను పుస్తకంలో పంచుకున్నాను. చివరిసారిగా నేను ప్రేమించిన తనకి చెప్పలేని మాట, ఐ లవ్ యూ సూర్య. నా మనసు కలిగిన తొలి ప్రేమ అది. ఎప్పటికీ మర్చిపోలేను. అలానే ఇంకొకరిని ప్రేమించలేను. నా ప్రేమని ఇలానే ఇక్కడితో విడిచిపెడుతున్నాను. ఇదే నా ప్రేమ పుస్తకంలో చివరి పేజీ. ఐ మిస్ యూ. అంటే కోమలి కంటే ముందు నన్ను హిందూ ప్రేమించిందా అనుకుంటాడు సూర్య. తన అక్క సంతోషం కోసం తన ప్రేమను వదులుకుందా? నన్ను హిందూ ఇంతగా ఇష్టపడిందా? అసలు నా జీవితంలో ఇలాంటి దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? కోమలి నాకు దూరం అయింది, తన చెల్లితో నాకు ముడివేశావు, ఏంటి ఇదంతా అనుకుంటూ హిందూ పక్కన కూర్చొని బెడ్ మీద వెనక్కి వాలి గతం గుర్తు చేసుకున్నాడు. ఏవండి, టిఫిన్ రెడీ, మీరు తొందరగా రెడీ అయ్యి కిందికి రావాలి అంటుంది మమత. వస్తున్నాను, కానీ ముందు మా సింహం నిద్ర లేచిందా అంటాడు గౌతమ్. లేచిందండి, మీ సింహం జాగింగ్కి వెళ్ళింది అంటుంది మమత. ఏంటి, నా తమ్ముడికి ఇద్దరు బాగా దిష్టి పెడుతున్నారు అంటుంది అంజలి. మరే మీ తమ్ముడి కోసం ఎవరు మాట్లాడకూడదని రూల్ ఏమైనా పెట్టారా అక్క? ఏంటో అందరూ మా తమ్ముడిని చూసి దిష్టి పెడుతున్నారు, ఏం చేస్తాం, మాట్లాడుకోండి అంటుంది అంజలి. నీకు బాగా అల్లరి ఎక్కువైంది, సరే మీ అందరూ రెడీ అయి తొందరగా రండి, టిఫిన్ చేద్దురు కానీ అంటుంది మమత. అంజలి సరే అమ్మా అని సూర్య పార్క్లో బెంచ్ మీద కూర్చొని చెమటలు కారుస్తూ 2 కళ్ళు మూసుకొని మనసులో రోజు ఇదే
అసలు ఆ అమ్మాయి కనిపిస్తుందా? ఎర్రని పట్టు చీర, చేతికి గోరింటాకు, కాళ్ళకు గజ్జెలు, నడుం దగ్గర పుట్టుమచ్చ, ఇంకా అందమైన కళ్ళు. ఫేస్ సరిగా కనిపించడం లేదు కానీ తన నాట్యం మాత్రం చేస్తుంది. ఏంటి అసలు వీడు ఇంకా ఇంటికి రాలేదంటే మళ్ళీ డ్రీమ్ గర్ల్ నైట్ కలలో వచ్చినట్టుంది. ఫోన్ చేద్దాం అనుకుంటుంది అంజలి. ఈ కళ నిజంగా నా లైఫ్లో జరుగుతుందా? ఆ అమ్మాయి నా జీవితంలోకి వస్తుందా? కానీ ఆ అమ్మాయి ఫేస్ని గుర్తుపట్టడం ఎలా? కానీ తన కళ్ళు మాత్రం నా మనసులో ఎప్పుడూ రెప్పలాడిస్తున్నాయి. ఈ కళ ఎప్పటికీ నిజమవుతుందో అనుకుంటాడు సూర్య. అంజలి ఫోన్ చేసి, హలో రే, ఎక్కడా? కల వచ్చిందా? ఈరోజు ఇంకా ఇంటికి రాలేదు? అవునక్క, నాట్యం మయూరి మళ్ళీ వచ్చింది కానీ ఎప్పుడు కనిపిస్తుందో ఏంటో అర్థం కావడం లేదు అంటాడు. అంజలి, వస్తుందిరా, నీ జీవితంలో ఆ అమ్మాయి తప్పకుండా వస్తుంది. కాకపోతే నువ్వు తనని ఎంతమందిలో ఉన్నా సరే గుర్తుపట్టాలి. నేను గుర్తుపట్టగలనక్క, కానీ తనకు అనిపించాలి కదా ఎక్కడ ఉందో నాట్య మయూరి. సరే ముందు ఇంటికి రా, నీకు టైం అవుతుంది కదా అంటుంది అంజలి. సూర్య, వస్తానక్క బాయ్ అంటాడు. సుభద్ర, అబ్బా లేవండి, ఇద్దరే లేవండి. సుభద్ర, ఎందుకు కాసేపు పడుకొని ఇప్పుడు లేచి ఏం చేయాలంటాడు ఆనంద్. మీ గారాబం వల్లే ఇద్దరు ఇలా తయారయ్యారు అంటుంది సుభద్ర. గాయత్రి, పోనీలే సుభద్ర, ఈరోజు ఇద్దరు సిటీకి వెళ్తారు కదా చదువుకోవడానికి. అవునత్తయ్య, మీరు కూడా వెళ్ళాలి ఇద్దరితో పాటు అంటుంది సుభద్ర. వెళ్ళకుండా ఎలా ఉంటాను? ఇద్దరిని విడిచి అసలు నేను ఉండలేను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేను లగేజీలు ప్యాక్ చేస్తాను. ఆనంద్, అవసరం లేదమ్మా, మన పని వాళ్ళతో ఎప్పుడు ప్యాక్ చేయించాను. ఇంకా మిగిలింది మన ఇద్దరు యువరాణులు లేచి రెడీ అవ్వాలి. సుభద్ర, కోమలి, హిందూ, మీ ఇద్దరు ఇప్పుడు నిద్ర లేకపోతే అత్తయ్యని మీతో పాటు పంపించను, అర్థమైందా? కోమలి, వద్దమ్మా, ఇప్పుడే రెడీ అవుతాను. హిందూలే, నువ్వు కూడా రెడీ అవ్వు. అబ్బాయి ఏంటక్క, ఆ ముసలిది మనతో రాకపోయినా పర్వాలేదు, నేను పడుకుంటాను అంటుంది. అవును అమ్మ, చెల్లి చెప్పింది కరెక్టే, ఇంకాసేపు పడుకుంటాము అంటుంది కోమలి. హిందూ, నీకు బాగా అల్లరి ఎక్కువైంది, ముందులే, లేదంటే మీ ఇద్దరితో పాటు నిజంగా నేను రాను అంటుంది గాయత్రి. నాని, సరదాగా అన్నాను, నువ్వు లేకపోతే అసలు ఎంజాయ్మెంట్ ఉండదు అంటుంది హిందూ. కోమలి, అవును నాని, సరదాగా అన్నాను, సరే 5 నిమిషాల్లో రెడీ అవుతాము. ఆనంద్, చూడండి, ఇద్దరు చదవండి, అలానే వచ్చే మహాశివరాత్రి నాడు మన ఇంటి ఆడపిల్ల శివుని ముందు నాట్యం చేయాలి, అది మాత్రం మీ ఇద్దరు మర్చిపోకండి. కోమలి, లేదు నాన్న, నాట్యం మాత్రం అస్సలు వదలం, కానీ మన ఊరిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆనంద్, సరే తల్లి. హిందూ, నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు తల్లి, నీకు అసలే దూకుడు ఎక్కువ, ఎవరి గొడవలకి అస్సలు వెళ్ళకు. తప్పు జరిగితే ఈ రామాపురం ఊరిలో ఉన్న ఆనంద్ నాయుడు కూతురు అస్సలు సహించదు. నేను ఎక్కడున్నా సరే జాగ్రత్తగా ఉంటాను, సరేనా? అలానే బాగా చదువుకొని ఉద్యోగం చేయాలి. ఈ డబ్బు ఆస్తులు ఇవి నాకు వద్దు నాన్న, నా చదువుతో నేను కష్టపడి ఉద్యోగం చేయాలి అంటుంది హిందూ. కోమలి, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయావు చెల్లి. హిందూ, నా జీవితంలోకి వచ్చే రాకుమారుడు కోసం నేను మాత్రమే వెతుకుతాను. సుభద్ర, అయ్యిందా? ఇంక రెడీ అవ్వండి తల్లి, కాలేజ్కి లేట్గా వెళ్తారా ఈరోజు? హిందూ, కోమలి ఒకేసారి రెడీ అవుతామంటారు. ఏంటో హిందూ ఎప్పుడు మధ్యతరగతి అమ్మాయిలా కలలు కంటుంది, ఇంకా పెద్దది అమాయకురాలు. ఏంటో ఇద్దరే. అమ్మా, మీరు జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్ చేయండి అంటాడు ఆనంద్. అది సరే, నువ్వు మాత్రం మన ఊరు ప్రజల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ కష్టం రాకుండా నువ్వే అన్నీ దగ్గరుండి చూసుకోవాలంటుంది గాయత్రి. ఆనంద్, సరే అమ్మా, ఆదివారం మాత్రం ఇక్కడికి రావాలి మీరు, సుభద్రకు ఉన్న ధైర్యం కూడా నీకు లేదు కదరా. సరే, పిల్లలిద్దరినీ నేను జాగ్రత్తగా చూసుకుంటా, మీ ఇద్దరు జాగ్రత్త. సూర్య సార్, సంజయ్, సూర్య సార్ ఈరోజు కమిషనర్ గారు నీకు ఈ ఫైల్ ఇమ్మని చెప్పారు, అంతేకాదు ఈ కేసుని మిమ్మల్ని మాత్రమే సీక్రెట్గా డీల్ చేయమన్నారు సార్. అవునా? ముందు ఫైల్ ఇవ్వరా, ఎన్నిసార్లు చెప్పాలరా నన్ను సార్ అని పిలవడం మానేయమని అంటాడు సూర్య. సారీరా, ఆదిత్య స్టేషన్ కదా, బయట మాత్రం నువ్వు మా ఆదిత్య, ఇక్కడ మాత్రం అది సార్. ఇంతకీ ఆకాష్ ఏడి? ఆఫీస్కి వెళ్ళాడ్రా. అది సరే, ఈ ఫైల్ చూసావా? చూసాన్రా, వీడు అమ్మాయిలకి పిచ్చి ఎక్కువ అయితే కాదు, కొంచెం సైకో, అలానే డ్రగ్స్ కూడా యూజ్ చేస్తాడు. వీడెప్పుడు మారు వేషంలో తిరుగుతాడు. ఒక రకంగా చెప్పాలంటే వీడికి లేని అలవాట్లేదు. సరే, వీడిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు, వీడి సంగతి నేను చూసుకుంటాను, ముందు వీటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి అంటాడు. అది సరే, ఈరోజేంటి అలా ఉన్నావు, ఏమైందిరా? ఏమీ లేదురా, మనసులో నాట్యమయూరి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. సరే, డీటెయిల్స్ తీసుకొని వస్తాను,
సరేరా, ఈ సైకో గడిని పట్టుకోవాలి. కోమలి, నాని ఈ ఇల్లు అయితే చాలా బాగుందంటుంది. హిందూ, అవును నాని, నాకు కూడా చాలా నచ్చింది. అంతేకాదు ఈ రూమ్ చూడ ఎంత బాగుందో. ఈ రూమ్ మాత్రం నాది అంటుంది. అది సరే, నువ్వు తొందరగా రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్ళు అంటుంది కోమలి. అవును, నువ్వు కాలేజ్కి వెళ్ళు తల్లి, అక్క కూడా కంప్యూటర్ కోర్స్కి వెళ్ళి నాట్య కళాశాలకు వెళ్తుంది అంటుంది గాయత్రి. సరే అక్క, నాకు ఇప్పుడు కాలేజ్ కొత్త కాదు, కాకపోతే హాలిడేస్ మూలంగా కొంచెం గ్యాప్ వచ్చింది. సరే నేను రెడీ అవుతాను అంటుంది హిందూ. నాని నేను కూడా వెళ్తాను. అలానే ఈరోజు నాట్య కళాశాల నాకు కొత్త, అక్కడ కానీ నాకు నాట్యం వచ్చు, కానీ ఇంకా ఇంకా చాలా బాగా చేయాలంటుంది కోమలి. అందుకే కదా పట్టుపట్టి మరీ వెళ్తున్నావు. ఇదిగో ఈ చీర కట్టుకుని నాట్య కళాశాలకు వెళ్ళు అంటుంది గాయత్రి. సరే నాని, హిందూను తొందరగా వచ్చాయి, కాలేజ్ ఇవ్వగానే నేను నా కంప్యూటర్ అండ్ అలానే నాట్యం ఇవ్వగానే వచ్చేస్తాను. హిందూ సరే అక్క, పద రెడీ అవుదాం. సంజు, నేను నైట్ సినిమాకి టికెట్ బుక్ చేశాను, నువ్వు ఇంకా ఆ పని రాక్షసుని తొందరగా రావాలి అంటాడు ఆకాష్. రే, టైం కుదిరితే ఇద్దరం వస్తాం సరేనా అంటాడు సంజయ్. ఆకాష్ సరే అంటాడు. సంజు, నేను ఇప్పుడు నాట్య కళాశాలకు వెళ్తున్నాను, నువ్వు కమిషనర్ గారికి ఇచ్చిన ఆ ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వు అంటాడు సూర్య. కానీ ఆదిత్య, ఇప్పుడు బయటికి ఎందుకురా, ఆయన నాట్య కళాశాల దగ్గర ఏముందిరా అంటాడు సంజయ్. అక్కడ చాలామంది అమ్మాయిలు భయపడుతున్నారు, అంతేకాదు అక్కడ రోజు కొంతమంది రౌడీలు అమ్మాయిలు ఏడిపిస్తున్నారంట. అక్కడ ఉన్న టీచర్ ఫోన్ చేసి చెప్పారు, అందుకే వెళ్తున్నాను. సరే ఆదిత్య, జాగ్రత్త అంటాడు సంజయ్. బాయ్రా, అబ్బాయి కంప్యూటర్ చూస్తుంటేనే బుర్రంతా పగిలిపోతుంది. ఇంతకీ టైం ఎంత? అమ్మో, నాట్యానికి టైం అవుతుంది. హిందూ, ఒసై సంధ్య, ఇంకా ఎంతసేపు తింటావే, పద టైం అవుతుంది. అమ్మ తల్లి, కావాలంటే సాయంత్రం బయట తిందు కానీ ముందు పద, టైం అవుతుంది. సంధ్య ముందు మన ఇద్దరం కడుపు నిండా తిని అప్పుడు క్లాస్కి వెళ్ళామంటాడు నిఖిల్. అవునే, మీరిద్దరు కాస్త బాగా నోట్బుక్ రాయండి, నేను వచ్చి రాసుకుంటాం. మీ ఇద్దరు తిండి తిప్ప మానేసి దేనికి పని చేయరు. హేమ పద, మన క్లాస్కి టైం అవుతుంది. పద హిందూ అంటుంది హేమ. రే నిఖిల్, ఆ పెరుగు ఇవ్వరా? లేదు నాకు చాలదు, కావాలంటే ఇదిగో సాంబార్ వేసుకుని తిను. వద్దురా బాబు, ముక్కలేనిది ముద్ద దిగదు, అలాంటిది సాంబార్ వద్దు నాయనా. నిఖిల్, సంధ్య తొందరగా తిను, లేదంటే అందరి చూపు మన ఇద్దరి మీదే ఉంటుంది. అవునరా బాబు, తిను అంటుంది సంధ్య. టీచర్, చూడు తల్లి, నీ నాట్యం చూసిన తర్వాత నిజంగా ఎంత బాగా చేసావో తెలుసా, నువ్వు ఇంకా నేర్చుకోవాలి అంటున్నావు. నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు తల్లి అంటుంది కోమలి. థ్యాంక్స్ టీచర్ గారు అంటారు. టీచర్, కానీ తల్లి నాకు చిన్న సహాయం చేయగలవా? చెప్పండి టీచర్, ఏం చేయాలి? ఇక్కడ కొంతమంది రౌడీలకు భయపడి ఒక టీచర్ రావటం మానేసింది. అంతేకాదు ఉదయం సాయంత్రం అందరికీ నేర్పించడం నాకు చాలా కష్టంగా ఉంది. అందుకే నువ్వు రోజు సాయంత్రం వచ్చి అందరికీ నాట్యం నేర్పుతావా తల్లి అంటుంది టీచర్. అయ్యో టీచర్, పర్వాలేదు, నేను డైలీ వచ్చి అందరికీ నాట్యం నేర్పుతాను, ఈ రోజు నుంచి మొదలు పెడతాను సరేనా అంటుంది కోమలి. చాలా థ్యాంక్స్ తల్లి. సరే, అదిగో అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ నాట్యం నేర్పు తల్లి, ఇక్కడ ఉన్న పిల్లలకి నేను నేర్పుతాను అంటుంది టీచర్. కోమలి సరే టీచర్ అంటుంది. సూర్య, ఇదేనా ఈ నాట్య కళాశాల? బయట రౌడీలు ఎవరు లేరు మరి, సరే లోపలికి వెళ్దాం. కోమలి కాళ్ళ గజ్జలు కట్టుకుని నాట్యం చేయడం మొదలుపెట్టింది. అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి, అంతేకాదు ఎంతో బాగా నాట్యం చేస్తుంది. సూర్య లోపలికి అడుగు పెట్టగానే చల్లని గాలి తన ఫేస్కి తగిలి చాలా హాయిగా అనిపించింది. టీచర్, రండి సార్, ఇదేమా నాట్య కళాశాల, ఆ రౌడీలు ఇంకో పావు గంటలో ఇక్కడికి వస్తారు. సరే టీచర్, మీరు భయపడకండి, నేను చూసుకుంటానంటాడు సూర్య. టీచర్, కూర్చోండి సార్ అంటుంది. పర్వాలేదు టీచర్, నేను కూర్చుంటాను, మీరు వెళ్ళి పిల్లల్ని చూసుకోండి. టీచర్, అలానే సార్ అంటారు. సూర్య, ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది, ఈ వాతావరణం కూడా చాలా బాగుంది. కోమలి నాట్యం ఆపి, సరే ఇప్పుడు మీరు చేయండి అంటుంది. అందరు కలిసి, మేడం కాసేపు బ్రేక్ ఇవ్వండి, మేడం ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నామంటుంది. కోమలి సరే అంటుంది. థ్యాంక్స్ మేడం, వాటర్ తాగి ఇప్పుడే వస్తాం. మేడం కాదు కోమలి, సరేనా? అందరు కలిసి థ్యాంక్స్ కోమలి అంటారు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది, ఇంకా ఈ వాతావరణం అయితే నా మనసుకు చాలా హాయిగా ఉంది. కాసేపు ఇంకా నాట్యం చేస్తాను. ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చి గజ్జల సౌండ్ ఎక్కువగా ఉందని వెనక్కి తిరిగి కోమలిని చూసి షాక్ అవుతాడు. ఎరుపు రంగు పట్టుచీర, నీలం రంగు జాకెట్ తెతికి అందమైన గోరింటాకు, కాళ్ళ గజ్జలు, నల్లని ఘాటుగా కళ్ళు నాట్యం చేస్తూ ఉంటే నుదుటిన కారు చిరుచెమట గాలికి ఎగురుతూ ఉన్న తన కురులు వచ్చి ఫేస్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే, నాట్యానికి తగ్గ నడుము అటు ఇటు తిప్పుతూ ఉంటే నడుమంచి దగ్గర కారుతున్న చెమట చుక్క సూర్యుని వెలుతురుకి అది మెరుస్తూ
ఇంకా తన అందమైన కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటే చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా నాట్యంలో లీనమైపోయింది కోమలి. నేను చూస్తుంది నిజమా కళ? రోజు నా కళలో వచ్చే నా డ్రీమ్ గర్ల్ తినే. అచ్చం అవే కళ్ళు, నడుం దగ్గర పుట్టుమచ్చ, సేమ్ ఇదే చీర, ఇంకా అందమైన చేతులు అనుకుంటూ కోమలి వైపు అడుగులు వేశాడు. కళ్ళు మూసుకొని మరీ నాట్యం చేస్తూ ఉంది. నెమ్మదిగా కోమలి దగ్గరికి వెళ్ళి నించుని చూస్తూ ఉన్నాడు. అమ్మయ్య అనుకుంటూ నాట్యం ఆపి ఎదురుగా ఉన్న సూర్యుని చూసి షాక్ అవుతుంది. మనసులో 6 అడుగుల ఎత్తు, చూడు చక్కని రూపం, నల్లని మీసికట్టు, చూడు చక్కని సూటిగా చూసే చురుకైన చూపు, ఒక చేతిలో లాఠీ పోలీస్ యూనిఫామ్, ఒక రకంగా చాలా అందంగా ఉన్నాడు. అయినా ఈ పోలీస్ ఏంటి నా వైపు చూస్తున్నారు? సార్ ఎవరు కావాలి? సూర్య నువ్వే కావాలి అంటాడు. సార్ ఏమంటున్నారో అర్థం కావటం లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి అంటుంది కోమలి. సూర్య నువ్వే కావాలి. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అంటుంది కోమలి. మనసులో ఒరే ఆదిత్య, నీ మనసును కొంచెం అదుపులో ఉంచుకో. అది నీ పేరేంటి? కోమలి. అసలే పోలీస్ పైగా పేరు అడుగుతున్నారు, చెప్పకపోతే? అమ్మో కోమలి సార్ అంటుంది. నాట్యమయూరి కోమలి నువ్వే అన్నమాట అంటాడు సూర్య. ఇదేంటి సార్ మాట్లాడుతూ నా వైపు అడుగులేస్తున్నారు అనుకుంటుంది కోమలి. అక్కడే ఆగు, వెనక్కి ఎందుకు అడుగులేస్తున్నావు అంటాడు సూర్య. మరి మీరు ఎందుకు సార్ నా ముందుకు వస్తున్నారు అంటుంది కోమలి. అది నీతో కొంచెం మాట్లాడాలి, చెప్పండి సార్ అంటూ వెనుకున్న రాడ్ తగిలి పడిపోయింది అనేలోపే వెంటనే ఒక అడుగు ముందుకేసి కోమలి నడుం పట్టుకొని తదేకంగా కోమలి వైపు చూస్తూ, అంత అందంగా ఉన్నావో బంగారం. 2 కళ్ళు గట్టిగా మూసుకొని నెమ్మదిగా కన్నులు తెరిచి సూర్యుని చూసింది. ఏమీ కాలేదు కదా. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఫస్ట్ టైం నా నడుముని పట్టుకోవటం, అది కూడా పోలీస్. గుండె వేగంగా కొట్టుకోవడం ఏంటి? గొంతు తడారిపోయింది. సారీ సార్ అంటుంది కోమలి. నెమ్మదిగా కోమలిని వదిలి, చెప్పు కోమలి, గుండె ఏదో అంటున్నావు. కొంచెం భయంగా అమాయకంగా ఫేస్ పెట్టి సార్ అది అంటుంది.